వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ అబ్బాయిల్లో అంటే మనిషిలో వచ్చే ఒక ప్రాబ్లం గురించి చెప్పబోతున్నాను. అదే అండి అంగస్తంభన సమస్య. సో చిన్న వయసులోనే 20 ఇయర్స్, 25 ఇయర్స్‌లోనే మ్యారేజ్ అయ్యి సో ఈ దాంపత్య సుఖం అంటే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ సో చాలామంది డైవర్స్ వరకు కూడా వెళ్తా ఉందంటే ఈ ప్రాబ్లమ్ ఎంత సీరియసో మనం తెలుసుకోవచ్చు. నియర్లీ ఇండియాలో వచ్చేసి ఈ ప్రాబ్లమ్ 50% పీపుల్స్‌కి ఉందండి. సో ఈ ప్రాబ్లమ్‌కి మన ఇంట్లో దొరికే వెల్లుల్లి అట్ ద సేమ్ టైమ్ పాలను సార్ చెప్పినట్టు తీసుకుంటే ష్యూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ హేమంత్ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్లీ అంగస్తంభన సమస్య ప్రాబ్లము ఇంత ఎక్కువగా అయిపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అండి, చాలా రీజన్స్ ఉంటున్నాయి. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి అంటే అంగం గట్టి పడిపోకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. యూత్‌ల గురించి మనం మాట్లాడుకుంటేనండి, వీళ్ళు చిన్న వయసు నుంచే సో 15, 16 అంతకన్నా ముందు నుంచే పార్న్ ఫిలిమ్స్‌కి, పార్న్ వీడియోస్‌కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అంటే నీలి చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారు. ఓకే. సో, వీళ్ళేంటి ఎక్కువగా నీలి చిత్రాలు చూడటం, సో మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకోవటం, సో హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకేమవుతుంది? సో, ఒరిజినల్‌గా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి, సో, ఎదురుగా ఒక ఫిమేల్ ఉన్నా వాళ్ళు ఆ థ్రిల్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే, సో, పోర్న్ వీడియోలో చూసినట్టుగానే వాళ్ళకి ఎదుటి వాళ్ళుగా ఉండాలి అన్న ఒక థాట్‌లో ఉంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది? ఎక్కువ మాస్టర్బేషన్ చేసుకుంటున్నారు. సో, ఒరిజినల్‌గా వాళ్ళు నిజంగా చేసే టైంకి వాళ్ళకి అంగం గట్టిపడట్లేదు. గట్టిపడినా ఎక్కువ సేపు ఉండట్లేదు. ఇదొక పద్ధతుంది. రెండో వాళ్ళకేమవుతుందనంటే, ఎంత చేసినా వైఫ్ ఆర్ పార్ట్నర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, పార్ట్నర్ ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉంటారు. సో, ఎంతసేపు సెక్సువల్ పార్టిసిపేట్ చేసినా ఇంకా అంటుంటారు. సో, దీనివల్ల కూడా చాలామందికి ఇలా పార్ట్నర్స్ వల్ల చిన్న మనస్పర్ధల వల్ల కూడా అంగం గట్టిపడిపోవటం లాంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వెల్లుల్లి అండ్ పాలు మిక్స్ చేసుకొని ఒక పద్ధతిలో తీసుకోవాలి అంటున్నారు. అది ఎలా శక్తినిస్తుంది సార్? ఏంటంటే అండి, వెల్లుల్లిలోని ఎలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఓకే. సో, దాంతో పాటు ఏంటంటే ఎలిసిన్ అనే ఉంటుంది. సల్ఫర్ ప్రొడక్ట్స్ ఏంటి ఉంటాయి, H2S అని ఇలా కెమికల్ కాంపౌండ్స్ వెల్లుల్లిలో చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఏంటంటే బాడీలో బ్లడ్ ఫ్లో ఎక్కువగా పెంచుతుంది. సో, ఈ వెల్లుల్లిని పాలలో కలిపి మనం తీసుకుంటే ఏమవుతుందంటే జనరల్‌గా అంగం గట్టి పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? సో, అంగానికి సరిపడే అంత రక్త సరఫరా అందకపోతే అలా జరుగుతుంది. అంటే బ్లడ్ సప్లై దానికి అంత అందకపోతే అలా జరుగుతుంది. ఓకే. సో, మనం ఈ గార్లిక్ తీసుకోవటం, అదే మిల్క్‌తో మిక్స్ చేసి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అండి, సో, అంగానికి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుందో, దీనివల్ల ఏమవుతుంది? సో, వాళ్ళ ఇంటర్ కోర్స్ టైం ఎక్కువగా పెరుగుతుంది. ఈ గార్లిక్‌లో ఎలిసిన్ ఉంటుంది కదండీ! ఈ ఎలిసిన్ మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, అంగానికి బ్లడ్ సప్లై ఎక్కువగా పెరుగుతుంది. సో, బ్లడ్ సప్లై ఎక్కువగా పెరగటం వల్ల సో, మన బాడీలోని కొన్ని కెమికల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్ మన బాడీలో దేనికి ఉపయోగపడుతుందంటే అండి, అంగం గట్టిగా ఉండడానికి. సో, ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఎక్కువగా ఫ్లో అవుతుంది. సో, జనరల్‌గా ఏమవుతారు? అంగం అనేది సాఫ్ట్ టిష్యూతో డెవలప్ అవుతూ ఉంటుంది. సో, సాఫ్ట్ టిష్యూ అంటే ఒకసారి గట్టిపడుతుంది, మెత్తబడుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో ఆ కెమికల్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అంగం ఎక్కువసేపు గట్టిగా ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? మీ ఇంటర్ కోర్స్ టైం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సార్ ఇప్పుడు పాలు, వెల్లుల్లి ఎలా తీసుకోవాలి కాంబినేషన్? ఒక వెల్లుల్లండి ఒక 3-4 రెబ్బలు, 3-4 రెబ్బలు కొద్దిగా చిన్న చిన్న స్లైసెస్‌లా చేసి, లేదా ఆ వెల్లుల్లి రెబ్బని పాలల్లో ఏసేయండి. పాలల్లో ఏసి కొద్దిగా గోరువెచ్చగా వేడి చేయండి. గోరువెచ్చగా వేడి చేసి నైట్ టైమ్ తీసుకోవటం మోస్ట్ ప్రిఫరబుల్లీ మంచిదండి. సో, డే టైమ్‌లో కన్నా నైట్ టైమ్ తీసుకుంటే కొద్దిగా ఎంజైమ్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇన్‌స్టాంట్ పవర్ ఇస్తదంటారు. ఇన్‌స్టాంట్ పవర్ ఉండదండి. ఏంటంటే నా దగ్గరకొచ్చే పేషెంట్లందరికీ నేను ఫస్ట్ చెప్పే టిప్ ఏంటంటే ఇది ఫాలో అవ్వమని చెప్తుంటాను. సో, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో, ఏం సార్ మాకు వెంటనే మేము ఎక్కువసేపు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేయకపోతున్నాం, ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ అంగం గట్టిపడినా ఒక 2-3 నిమిషాలకే పడిపోతుంది అని చెప్తుంటారు. ఇన్‌స్టాంట్‌గా మీకు ఒక న్యాచురల్ వయాగ్రాలా పనిచేయాలి అంటే సో, దీంట్లోని వెల్లుల్లి, పాలు తీసుకుంటాం. సో, ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి. బ్రెజిల్ నట్స్‌లో హై అమౌంట్ ఆఫ్ సెలీనియం ఉంటుంది. ఓకే. సో, మీరు ఈ 2 కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటే ఏంటంటే మీ న్యాచురల్ వయాగ్రాలో ఇవి పనిచేస్తూ ఉంటాయి. సార్ అంటే రూట్ కాజ్ నుంచి ఇది యాక్చువల్లీ ఇన్‌స్టాంట్‌గా పనిచేస్తుంది అంటున్నారు. నేచురల్‌గా మనం ఎక్కువసేపు చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్ నుంచి నాకు ఈ ప్రాబ్లమ్ పోవాలనుకునే వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? ఇవి ఏంటంటే అండి ఇన్‌స్టాంట్‌గా టిప్స్ మాత్రమే. మన బాడీలో రూట్ కాజ్ అనేది ఉంటుంది. సో, అంగం గట్టి పడలేదంటే వెనక రూట్ కాజ్ అనేది చాలా వరకు ఉంటుంది. సో, వాళ్ళు వారికోసీల్ ఉండటం వల్ల గానీ, సో, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండటం వల్ల గానీ,
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల అంగం గట్టిపడిపోవటం అనేది జరుగుతుంది. వాళ్ళ రూట్ కాజ్ ఏంటని మనం తెలుసుకోవాలి. హోమియోలో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయండి. లైకోపోడియం అని, సెలీనియం అని, దామ్యానా అని. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెంట్ మనం దామ్యానా గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి థాట్ ఉండదు, సో సెక్సువల్ పవర్ ఉండదు, కానీ డిజైర్ మటుకు ఉంటుంది. అంటే సెక్సువల్గా చెయ్యాలి అని ఉంటుంది, కాకపోతే బాడీ సహకరించదు. ఇలాగా లైకోపోడియం అని, సెలీనియం అని, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయండి. ఒక వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు రెండింటినీ కంబైన్ చేసి మెడిసిన్ ఇస్తే వీళ్ళకి ఒక 3 to 4 monthsలో కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అంగస్తమన సమస్యకి చక్కటి పరిష్కారం చెప్పారనుకుంటున్నాను. షూర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకోవడానికి కంపల్సరీ మీకు కాల్ చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.